హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓన్లీ సోది అనేది అవసరం లేదు. నేనైతే ఫస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేశాను వర్క్ ఫ్రమ్ హోమ్ అని. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పాను. వాటిలో మీరు అడిగిన కమెంట్స్కి, మీకు వచ్చిన డౌట్స్కి మీరు నాకు మెయిల్ చేశారు, కమెంట్ చేశారు. అని ఇన్స్టా పేజ్లో కూడా కొన్ని మెసేజెస్ చేశారు. నేను మెయిన్ ఏంటంటే అడిగేది, మీకు వచ్చిన కమెంట్స్ కన్నీ నేను సెకండ్ వీడియో అప్లోడ్ చేశాను. వాటిలోనే క్లారిఫై అయ్యింటుంది. అండ్ అది కూడా క్లారిఫై కాని వాళ్ళకి ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేశాను. వెళ్ళి ఛానల్లో విజిట్ చేసి ఆ వీడియో చూడండి. అవన్నీ చూసినా కానీ మీకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. ఎందుకంటే వీడియో చూడకుండా మీరు ఫస్ట్ వీడియో చూసి కమెంట్ చేసినా కూడా వేస్టే. సెకండ్ వీడియో చూడండి. నేను ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇచ్చాను. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే చాలా మంది చూస్తున్నారు, ఓకే వెళ్తుంది, ఇంట్రెస్ట్ ఉంది అని అనిపించింది. అందుకే ఇంకో పాయింట్, మీరు అడిగిన డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఏంటంటే చాలా మంది ఏం అడుగుతున్నారంటే, అక్క మనం ఏం ఇన్వెస్ట్మెంట్ 1 రూపీ కూడా లేదా ఇన్వెస్ట్మెంట్ చేసేది అని అడుగుతున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను, దానికోసమే నేను వీడియో కూడా పోస్ట్ చేశాను. 1 రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు. ఫస్ట్ రీసెల్లింగ్ చేయండి. మీ దగ్గర కస్టమర్స్ తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మేము ట్రస్ట్ చేయాలంటే మీ నుంచి ప్రోడక్ట్ వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళకి నచ్చాలి. అవంతా పెద్ద ప్రాసెస్ ఉంది. సో అందుకే ఫస్ట్ రీసెల్లింగ్ చేయండి. రీసెల్లింగ్ చేశారంటే మీకు జాయిన్ అవుతుంటారు. మీది 1 రూపాయి ప్రాఫిట్ ఉండదు, కానీ మీకు ఇన్కమ్ మాత్రం ఉంటుంది అని చెప్పినాను నేను ఆల్రెడీ. అది ఎలా అనేది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను. ఇంకోసారి కూడా మీకు కావాలంటే చెప్తాను. ఎలా అనేది అంటే, ఇప్పుడు మనం ఒక గ్రూప్లో ఫేస్బుక్ గ్రూపుల్లో అన్నిట్లో సెర్చ్ చేసి, ఇప్పుడు మనం ఎలా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని సేల్ చేయడానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి లింక్ పెట్టి కింద పోస్ట్ చేస్తామో, లాస్ట్ వీడియోస్ చూడండి. అర్థం కాని వాళ్ళకైతే మన ఛానల్ వెళ్ళి ఎలా క్రియేట్ చేయాలని నేను కంప్లీట్ వీడియో పెట్టాను. ఎలా వాట్సాప్ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి, వేరే వాళ్ళ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి, అక్కడ నుంచి ఎలా ప్రోడక్ట్ తీసుకోవాలి అనేది కంప్లీట్గా నేను వీడియో చేశాను. ఇది ఓన్లీ శారీస్కి నేను చూపించాను. జ్యువెలరీకి కూడా యాజ్ యూజువల్ సేమ్ ప్రాసెస్సే. ఇలా జాయిన్ అవ్వడం, మీకు అంటూ గ్రూప్ క్రియేట్ చేసుకోవడం, పోస్ట్ చేయడం ఈజీ చెప్పినాను. మీకు అర్థం కాకుంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. అప్పుడు అర్థం కాకుంటే నేను నెక్స్ట్ కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేశారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయి అడిగింది, అక్క మందేమీ ఇన్వెస్ట్మెంట్ లేదా అని. ఫస్ట్ నీ దగ్గర కానీ కస్టమర్స్ అనే వాళ్ళు ఉన్నా, లేదా నీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నా, లేదా నీ సరౌండింగ్స్లో నీకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా కూడా నువ్వు మార్కెటింగ్ చేసుకోగలవు అనుకుంటే స్టాక్ తెప్పించుకోండి. ఒక 10,000 మినిమం 10,000 ఏ షాప్ వాడైనా స్టాక్ ఇస్తాడు. వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని 10,000 తెచ్చుకొని మీరు మార్కెటింగ్ చేయండి. 1 or 2 శారీస్ మిగిలిపోతాయి. లేదు, ఎవ్రీ బిజినెస్లో అండి మిగిలిపోతుంది శారీస్ అనేది ఓన్గా తెచ్చుకుంటే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా రైస్ చేసినా కానీ అందరికీ కరెక్ట్గా చేసినా కానీ కొద్దిగా మిగులుతుంది, లేదా సరిపోకుండా పోదు. అలా జరిగినప్పుడు మనం దాన్ని ఏం చేస్తాం, ఏదో తిరుగుబాటు పెట్టుకోనో, లేదో అదేంటది చిత్రాన్నంకో, లేదో పులిహోరకో కలిపేసి తినేస్తుంటాం. ఇది కూడా అలాగే అండి. మీ దగ్గర శారీస్ తెచ్చుకున్నారనుకోండి, అన్ని స్టాక్ అవుట్ అన్నీ వెళ్ళిపోయాయి, ఏదో ఒక 2 or 3 శారీస్ వెళ్ళలేదనుకోండి, అదేం చేస్తారంటే, మీరు మీ దగ్గర ఎవరైనా టైలర్స్ ఉన్నారనుకోండి, వాటిని ఫ్రాక్ టైప్ కుట్టించండి. లేదు, ఇప్పుడు వస్తున్న డిజైనర్స్ అన్నీ చూసి యూట్యూబ్లో ఫేస్బుక్లో చూసి ఒక డిజైనర్గా మామూలుగా చిన్నపిల్లలకి పట్టు పౌడర్ జాకెట్ కానీ, లేదా లెహంగా టైప్ కానీ కుట్టించండి. కుట్టించి అది సేల్ చేయండి. ఈ శారీకి ఉన్న మనం శారీ మీద అయితే 100 రూపీస్ మార్జిన్ పెట్టుకుంటే, ఈ డిజైనర్ మనకు సేల్ కాకుండా ఉన్న శారీ కదా, ఆ శారీని అలా కుట్టించామంటే డబుల్ రేట్కి మనం సేల్ చేసుకోవచ్చు. ఇలా సేల్ చేసేసుకోవచ్చు. లేదు అంటే వాటి మీద తక్కువ ప్రాఫిట్, ఒక 20-30 రూపీస్ పెట్టి సేల్ చేసేసేయండి. అదొక బెస్ట్ ఐడియా. అండ్ రీసెల్లింగ్కి అడిగినట్టుగా నేను ఆల్రెడీ చెప్పాను, మన దగ్గర ఒక దగ్గర తీసుకున్నప్పుడు ట్రస్ట్ చేయని వాళ్ళని రివ్యూస్ అంతా చూసి జాయిన్ అయిపోయి మీరు సేల్ చేయండి. మీకేం రూపాయి ఇన్వెస్ట్మెంట్ ఉండదు అని చెప్పాను. నేను చెప్తున్నది ఇది 10,000 5,000 అనేది మీకు మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కొంటారు, మీరున్న ప్లేస్లో చాలా మంది ఉన్నారు, ఓకే పర్లేదు సేల్ జరుగుతుంది అనేటప్పుడు మాత్రమే 10,000 తెచ్చి ఆ వీడియోని అప్లోడ్ చేయండి. మీరు చేసేది అంతా ఓపెన్ చేసి, శారీ ఓపెన్ చేసి చూపించి, వాళ్ళకి ఎలా ఉందని, పళ్ళు ఎలా ఉంది, బ్లౌజ్ ఎలా ఉందని చూపించి, ఒక శారీ మోడల్ చూపించి, అన్ని కలర్స్ ఏమున్నాయో చూపించి, నీట్గా చూపించి మీరు వీడియో అప్లోడ్ చేసేసేయండి. ఈవెన్ మీ వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు ఇలా తెచ్చినప్పుడు మీరు ఫొటోస్ అన్నీ తీసి డిస్క్రిప్షన్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక వీడియోలని క్లారిటీగా చూపిస్తూ చెప్తూ వీడియో అప్లోడ్ చేసేసేయండి, సరిపోతుంది. ఫోటో డిస్క్రిప్షన్ అనేది ఓన్లీ రీసెల్లర్కి మాత్రమే. ఎవరికంటే మాకు నమ్మకం లేదు, మా మీదే నమ్మకం లేదు అనుకునే వాళ్ళకి, అండ్ మాకు సరౌండింగ్స్లో ఎవరో తెలీదు, నేను రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయలేను,
నేను ఇలా జస్ట్ ఓన్గా చేయాలనుకుంటున్నాను అనే వాళ్ళకి మాత్రం ఏంటంటే రీసెల్లింగ్ చేయండి. ఇంకొకరి దగ్గర ప్రోడక్ట్ తీసుకోవడము, ఇలా సేల్ చేయడము, ప్రాఫిట్ పెట్టుకోవడం, మీ రిమైనింగ్ అమౌంట్ వాళ్ళకి వేసేయడం. ఈవెన్ మీరు తీసుకున్న వాళ్ళు కూడా ఎవరికి పంపిస్తారో అనేది ఫ్రమ్ అడ్రస్ దగ్గర వాళ్ళ అడ్రస్ వేయరు, కంపల్సరీ మీ అడ్రస్ ఇస్తారు. కాబట్టి కస్టమర్స్కి డైరెక్ట్గా మీరు ఎవరి దగ్గర తీసుకుంటారనే థాట్ కూడా ఉండదు. ఎవరి దగ్గర నుంచి మీరు సరుకు తెస్తారనేది కూడా థర్డ్ పర్సన్ తెలియదు, ఎందుకంటే ఫ్రమ్ అడ్రస్లో మీద ఉంటుంది కాబట్టి. ఇది ఒక పాయింట్. సేమ్ యాజ్ యూజువల్ శారీస్కి ఎలానో జ్యువెలరీకి అలానే. ఇంకొకరు ఏంటంటే యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలని అడిగారు, అది నెక్స్ట్ చెప్తాను. ఈ శారీస్ జ్యువెలరీసేనా అని మీరు అడుగుతుంటే చాలా చాలా ఉన్నాయి. వాటికి నేను శారీస్ జ్యువెలరీస్ అని ఎందుకు చెప్పినాను అంటే, ఇప్పుడు శారీస్ బిజినెస్ అనుకోండి, రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా జరుగుతూ ఉంటుంది. కస్టమర్స్ యాడ్ అవుతూ ఉంటారు. ఒక 200-500 కస్టమర్స్ మీకు వచ్చిన తర్వాత మీరు మీ ఓన్గా తెచ్చుకొని సేల్ చేయండి. మీకు వాటిలో ఇంట్రెస్ట్ లేదు మేడం, నాకు ఇలా శారీస్ సేల్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, అక్కడ నుంచి స్టాక్ తెచ్చుకోవడము, మరి అక్కడ నుంచి జ్యువెలరీస్ పంపి ఇలా తెచ్చి ఇలా అక్కడ నుంచి సేల్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, నాకు వేరే ఏదన్నా చెప్పండి అంటే చాలా బిజినెస్లు ఉన్నాయి. ఏంటి అంటే మెయిన్ వచ్చేసి ఫుడ్ అండి. ఇప్పుడు మీకు పికిల్స్ వేయడం బాగా వచ్చుంటే, ఈవెన్ ఫస్ట్ పాయింట్ చూడండి, మీకు కస్టమర్స్ అనేది ఉండాలి. మినిమం 500 లేదా 300 మీ కస్టమర్స్ ఉండాలి మీకు. ఎందులో రీసెల్లింగ్ చేసినప్పుడు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ఉండాలి. అలా ఉన్నప్పుడు మీరు ఈ బిజినెస్ స్టాప్ చేసినా కూడా పర్లేదు, ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే అది గ్రోత్ అవుతుంది. వాళ్ళ ద్వారా నలుగురు తెలుస్తూ పోతుంది. సో మీకు అది ఇంట్రెస్ట్ లేనప్పుడు అది స్టాప్ చేసి మీరు పికిల్స్ బాగా వేయగలిగితే స్టార్టింగ్ ఒక 3 kgs 4 kgs అలా వేయండి. వేసి ప్యాకేజ్ చేసి ఇలా వేసామని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి. మీ గ్రూప్లోనే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి, మీ వాట్సాప్ స్టేటస్ పెట్టండి, అండ్ మీ ఫేస్బుక్లో నేను ఎలా అయితే చెప్పానో శారీస్కి అయితే శారీస్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అని చెప్పినాను కదా. ఫుడ్కి అయితే ఫుడ్ గ్రూప్స్ ఉంటాయి, ఫుడ్వి అండ్ రెస్టారెంట్వి, ఇలాంటి గ్రూప్స్ చాలా ఉంటాయి. ఆ గ్రూప్స్కి వెళ్ళి జాయిన్ అవ్వి మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏం పికెళ్ళు, ఎంత క్వాంటిటీ, ఎంత అమౌంట్ అనేది నీట్గా క్లియర్గా కింద రాసేసి, కింద ఎవరికైనా కావాలంటే మీ వాట్సాప్ నెంబర్ ఇచ్చేసి పోస్ట్ చేయండి. గ్రూప్స్లో అంతా పోస్ట్ చేయండి. అలా అనేసి మీరు శారీ గ్రూప్లో జాయిన్ అయినారు కదా అనేసి ఈ ఫుడ్ బ్లాగ్ ఎత్తుకోపోయి మీరు శారీ గ్రూప్లో పోస్ట్ చేశారనుకోండి, వాళ్ళు బ్లాక్ చేసి పారేస్తారు మిమ్మల్ని. అటు మీకు శారీ పోస్ట్ చేయడానికి ఉండదు, ఇటు ఇది పోస్ట్ చేయడానికి ఉండదు. ఫుడ్ గ్రూప్లోనే మామూలుగా సెండ్ చేయాలి, అండ్ శారీ గ్రూప్లోనే సెండ్ చేయాలి, జ్యువెలరీ గ్రూప్లోనే సెండ్ చేయాలి. అదొక మెయిన్ ఇక్కడ ఉందండి. ఎందుకు అంటే మీరు ఇలా మిక్స్డ్ చేయకూడదు. మిక్స్డ్ చేస్తే అక్కడ చాలా మంది సేల్ చేస్తుంటారు. ఇప్పుడు శారీ గ్రూప్లో మనం ఒకరే కాదు కదా, చాలా మంది ఉంటారు, కొనే వాళ్ళు ఉంటారు, సేల్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ పికేల్ అడ్వర్టైజ్మెంట్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. రెగ్యులర్గా ఒకరో రెండో వాళ్ళకి అంత డిస్టర్బెన్స్ కాదు, కానీ బల్క్గా ప్రోడక్ట్ తెచ్చి సేల్ చేసుకునే వాళ్ళకి ఇలా డిస్టర్బెన్స్ అయినప్పుడు గ్రూప్ అడ్మిన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని రిమూవ్ చేసేస్తారు. ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో మీరు పికెల్స్ బాగా చేయగలిగితే మీరు ఓన్గా మీ కంటెంట్ అంతా రాసుకొని మీ డిస్క్రిప్షన్లో మీరు ఎంత అమౌంట్ పెడుతున్నారు, ఎన్ని గ్రామ్స్, ఎంత క్వాంటిటీ, ఏ పికెళ్ళు అనేది పెట్టి వాట్సాప్ నెంబర్ ఇచ్చేసి మీరు పోస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫుడ్ గ్రూప్లో పోస్ట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మిల్లెట్స్. చాలా మంది ఇప్పుడు హెల్త్ డ్రింక్ తాగుతున్నారు. మార్నింగ్ నైట్ అనేది ఫుడ్ కొద్దిగా స్కిప్ చేసి మార్నింగ్ ఫుడ్ స్కిప్ చేసి అండ్ టీ కాఫీలు కూడా స్కిప్ చేసి ఏం చేస్తున్నారంటే రాగి మిల్లెట్స్ ఇవి తాగుతున్నారు. ఈ మిల్లెట్స్ చేయడం చాలా ఈజీ అండి. మన చిన్నపిల్లలకి అంతా చేసి పెడతాం కదండి. వాటిలోనే కొద్దిగా క్వాంటిటీ మీరు అన్నీ తెలుసుకొని నీట్గా మిల్లెట్ ప్రిపేర్ చేయండి. ఏ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఓకే అనింది అంటే మీరు నెక్స్ట్ అవి మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు. మార్కెటింగ్ చేసిన వెంటనే వచ్చేది 1 or 2 months పడుతుంది. ఏదైనా అంతే అండి, మార్కెటింగ్ చేసిన వెంటనే రాదు. జనాలకి రీచ్ రావడానికి 1 or 2 months పడుతుంది, వెయిట్ చేయండి. అందుకే చెప్తున్నా, ఫస్ట్ 1 kg చేసుకోండి. చేసుకొని 1 month 2 months 3 months తర్వాత ఆర్డర్స్ వచ్చే స్టార్ట్ అయితే అప్పుడు కావాలంటే ఎక్కువ చేసుకోండి. స్టార్టింగ్ 1 kg అలా చేసుకోండి మిల్లెట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాస్మెటిక్స్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే సోప్స్ ఎలా ప్రిపేర్ చేయడము అండ్ క్రీమ్స్ ఎలా ప్రిపేర్ చేయడం అనేది యూట్యూబ్లో నీట్గా క్లియర్గా ఇచ్చేస్తున్నారు, షాంపూ దగ్గర నుంచి ఆయిల్ వరకు.
సో అన్ని ఆయిల్లు సెట్ కావు, కొన్ని ఆయిల్ అయితే సెట్ అవుతాయి. అది ఎలా చేయాలనేది మీరు నేర్చుకోండి. లేదా మీకు ఆ కెపాసిటీ ఉంటే, మీకు ఎయిర్ ఆయిల్ బాగా సేల్ అవుతుంది, ఏ షాంపూ బాగా వచ్చు, నేను కాస్మెటిక్ కోర్స్ తీసుకున్నాను చేయగలను అంటే మీరు ఇంట్లోనే ఓన్గా చేయండి. స్టార్టింగ్ మీ వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేయండి, మీ స్టేటస్ పెట్టండి. మీ సరౌండింగ్స్ వాళ్ళు కొంటారు, వాళ్ళు రివ్యూస్ ఇస్తారు. ఆ రివ్యూ స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఫేస్బుక్ గ్రూప్స్లో అంతా పోస్ట్ చేయండి. అలా మార్కెటింగ్ చేయండి. అదొక పాయింట్ ఉంది. అండ్ నెక్స్ట్ బాతింగ్ పౌడర్స్ అండి. బాతింగ్ పౌడర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడైతే బయట కొనరండి, చాలా మంది కొనరు, ఇలానే కొంటున్నారు. బాతింగ్ పౌడర్ మెయిన్ ఇంకోటి ఏంటంటే మనం ఓన్గా ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే మనము ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది వీడియో తీయండి, అంటే ఎంత క్వాంటిటీ వేస్తాం అనేది వీడియో తీయకూడదు, అది మీ ఫార్ములా. కాబట్టి మీరు వాటిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారనేది జస్ట్ ఒక వీడియో క్లిప్ లాగా తీసుకోవచ్చు. ఇలా నేను సమ్ బాతింగ్ పౌడర్ అనుకోండి, ఇలా నేను నిమ్మ చెక్కలు వేస్తాను, ఆరెంజ్ తొక్కలు, వేప, ఇలాంటివన్నీ వేసేది మీరు వేసేటప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని చూపించండి. కానీ మీరు ఎంత క్వాంటిటీ వేస్తారని చూపించండి. అది ఎందుకంటే అది మీ ఫార్ములా. సో మీరు ఏమేమి వేస్తారనేది చూపించండి. చూపించేసి మీరు ఎలా చేస్తారనేది మాత్రం చూపించకండి, ఎందుకంటే అది మీ ఫార్ములా. కాబట్టి మీరు ఏమేమి వేసేదో చూపించిన తర్వాత మీరు ప్రిపేర్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ 1 kg చాలండి. ఎందుకంటే మార్కెటింగ్ వెళ్ళేలోపు ఆ 1 kg మీ ఫ్యామిలీకే సరిపోతుంది. ఒకవేళ 1 or 2 ఆర్డర్స్ వచ్చినా స్టార్టింగ్లో కొద్దిగా 100 grams ఇంత, 200 grams ఇంత అని మీరు పెట్టుంటారు. కాబట్టి ఆ 1 kg నుంచి 100 200 మీరు సేల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో మెయిన్ ఏంటంటే మీరు స్టార్టింగే ఎక్కువ చేసుకోకండి. అలానే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ తీసి వాడారనుకోండి, వాళ్ళకి ఓకే చాలా బాగుంది అనిపిస్తే నెక్స్ట్ మీ దగ్గరే కొంటుంటారు, నో ప్రాబ్లం. సో అలా మీ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు శారీస్ అయితే మనం ఇంకో దగ్గర నుంచి తెచ్చి సేల్ చేస్తుంటాం. ఇవైతే కొన్ని పికల్స్ అండ్ కాస్మెటిక్స్ అన్నీ చెప్పినాను మీకు, కొన్ని అయితే రాసుకున్నాను, వాటి గురించి చెప్పినాను. ఇవైతే కొన్ని చెప్పినాను. అండ్ అలా కాకుండా ఇంకొక ఐడియా కూడా ఉందండి. అదేంటంటే మీరు ఎక్కడైనా మంచి టౌన్లో ఉన్నట్లయితే పక్కన చాలా షాప్స్ ఉంటాయి. అదేంటది ప్లేట్స్, పింగాణి ప్లేట్స్, కప్స్, ఇలాంటివన్నీ ఉంటుంటాయి. వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరర్సే కాబట్టి, అంటే ఐ మీన్ పెద్ద హోల్సేల్ షాప్ అనుకోండి, వాడు నీకు తక్కువ రేట్కి ఇవ్వచ్చు. జస్ట్ వెళ్ళి మీట్ అవ్వండి. మీట్ అయ్యేసి ఇలా నేను సేల్ చేయాలనుకుంటున్నానండి, నేను జస్ట్ పిక్స్ తీసుకెళ్తాను, ఒకవేళ ఆర్డర్ వచ్చిందంటే మీ దగ్గర నేను డెలివరీ తీసుకుంటాను అని చెప్పేసి వెళ్ళండి. చెప్పేసి వెళ్ళిన తర్వాత మీరు వాట్సాప్లో వీటిలంతా ఇలాంటివి చేస్తే బాగోవు. చేసినా కూడా నో ప్రాబ్లం అవుతుంది, కానీ కొంచెం టైం పడుతుంది. శారీస్ వీటితో పోల్చుకున్నప్పుడు కొంచెం టైం పడుతుంది. అలా కాకుండా తొందరగా గ్రో అవ్వాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉంది కదండి. నేను ఓన్లీ వీటికి చెప్తున్నాను. నేను ఏంటికి అంటే మామూలుగా ఆయిల్, ఈ శారీస్ ఇవన్నీ ఈ మన ప్రాసెస్లో క్లిక్ అయిన తర్వాత అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి వెళ్ళండి. నేను చెప్పేది వచ్చి పింగాణి కప్స్, ప్లేట్స్ అండ్ కొన్ని ఇలాంటివి ఉంటాయి కదా, ఇంట్లో డెకరేట్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి మీ సరౌండింగ్స్లో ఎక్కడైనా బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ ఉంటే ఆ షాప్కి వెళ్ళండి. వెళ్ళేసిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళతో మాట్లాడేసి అన్నీ ఓకే అనిపించుకొని వచ్చేసేయండి. వచ్చేసి మార్జిన్ ఎలా పెట్టాలి, ఎలా అంటే అక్కడ వచ్చేసి అన్న ఈ స్టాక్ ఎప్పుడు మీకు రెగ్యులర్గా వస్తుంటుందా, అలాంటి స్టాక్ నాకు కావాలి, నేను ఇలా అమెజాన్లో అమెజాన్ అనే కాదు ఇలా సేల్ చేయాలనుకుంటున్నాను, నెక్స్ట్ నాకు ఎప్పుడు కావాలన్నా అప్పుడు 1 or 2 daysలో నాకు డెలివరీ ఇవ్వగలరా అని మాట్లాడండి. వాళ్ళు ఇవ్వగలమమ్మా ఓకే అనిపిస్తే వాళ్ళు చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా అమెజాన్కి వెళ్ళి అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో మీకు ఒక ప్రొఫైల్ అంటూ క్రియేట్ చేసుకోండి. సెల్లింగ్ అకౌంట్ అనేది ఉంటుంది, ఆ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి మీకంటూ ఒక అకౌంట్ ఉంటుంది. సో దాంతో మీరు ఈ అమౌంట్ ఇంత ప్రైస్ ఉంటుంది, క్యాష్ ఆన్ డెలివరీ కావాలంటే క్యాష్ ఆన్ డెలివరీ, లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ లేకుండా లేదనండి. సో అలా మీరు వాటిల్లో సేల్ చేసుకోవచ్చు. సేల్ చేసుకున్నప్పుడు ఒకవేళ ఆర్డర్ వచ్చింది అన్న వెంటనే 2 days పడుతుంది కదండి మనకు ఆ ప్యాక్ చేసి షిప్ చేయడానికి. సో ఆ టైంలో వెళ్ళి షాప్ అతన్ని అడిగి ఆ ప్యాక్ తెచ్చుకొని వాటిని అంతా నీట్గా ప్యాక్ చేసి సేల్ చేయండి. అది ఒక ఆప్షన్. ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, మీషో కానీ ఈ ప్లేట్స్, ఈ కప్స్ ఇలాంటి సేల్ చేయొచ్చు, బాగా వెళ్తుంది. ఎందుకంటే మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎక్కువ రేట్ ఉంటుంది. సో మీరు హోల్సేల్గా తెచ్చుకొని అమ్మారంటే మీకు ఒక ప్రాఫిట్ అనేది చిక్కుతుంది, బాగా మంచి ప్రాఫిట్ అనేది చిక్కుతుంది. సో నో ప్రాబ్లం, అదొకటి ఉంది.
అండ్ చాలా మంది అయితే స్టార్ట్ చేశారో లేదో నాకు తెలీదు. నన్ను అడుగుతున్నారు, మీ గ్రూప్ లింక్ ఇవ్వండి, మీ గ్రూప్ లింక్ ఇవ్వండి అని అడుగుతున్నారు. నేను ఇది ఆగస్ట్ కదండి, సెప్టెంబర్ 10th అలా స్టార్ట్ చేస్తానండి. నేను ఆల్రెడీ మీకు చెప్పినాను, నేను 18లో అలా స్టార్ట్ చేశాను. బాబు పుట్టడం వల్ల స్టాప్ చేసేసాను అని. నేను మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తాను. ఎందుకు స్టార్ట్ చేస్తానంటే నాకు ఆ బిజినెస్లో గ్రోత్ ఉంది కాబట్టి, ఆలోపు పాప స్కూల్కి వెళ్తుంది. సో కొంచెం ఫ్రీ అవుతాను కాబట్టి నేను సెప్టెంబర్ 20 లేదా 10 పైన నా గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, నాకు జ్యువెలరీస్ గ్రూప్స్ కొన్ని మిస్ అయినాయి. సో నేను అవి సెర్చ్ చేసుకోవాలి, వాళ్ళ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయో చూసి అవన్నీ సెర్చ్ చేసుకొని మీకు ఎలా చెప్పినానో నేను కూడా అలానే సెర్చ్ చేసి స్టడీ చేసి వాటిలో జాయిన్ అవ్వాలి. అలా జాయిన్ అయిన తర్వాత నాకు అలా జాయిన్ అవ్వడానికి నాకు సెర్చ్ చేసుకొని క్లియర్గా ఇది అవ్వడానికి నాకు 1 or 2 months పడుతుంది. ఒక్క నిమిషం, నాకు అవంతా స్టడీ చేసుకొని గ్రూప్ క్రియేట్ చేసుకోవడానికి కనీసం ఒక 1 month టైం పడుతుంది. ఎందుకు ఇంత టైము అని అనుకోకండి, మధ్యలో 14th, 15th, 16th మా ఓన్ సిస్టర్ మ్యారేజ్ ఉంది. సో అందుకోసం నేను ఇంత టైం తీసుకుంటున్నాను. సో నేను మీకు ఖచ్చితంగా గ్రూప్ గురించి అప్డేట్ అనేది ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను అంటే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. ఈ 16th అయిన తర్వాత వరలక్ష్మి ఫెస్టివల్ వస్తుంది కదండి, ఈ ఫెస్టివల్ అయిన తర్వాత నేను అప్డేట్ అనేది మీకు ఇస్తాను, ఎప్పుడు నా గ్రూప్ క్రియేట్ చేస్తాను. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ 10 కానీ 20 కానీ క్రియేట్ చేస్తాను. నేను తక్కువ మార్జిన్ ఓన్లీ 20 or 30 రూపీస్ పెట్టుకొని నేను స్టార్ట్ చేస్తాను. మీరు కూడా నా గ్రూప్లో మీకు వేరే దగ్గర నమ్మకం లేదు మేడం, మాకు శారీస్ క్వాలిటీ తెలీదు, ఎలా సెల్ చేయాలో తెలీదు అంటే నేను అప్పుడు మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను కదండి, గ్రూప్లో జాయిన్ కండి. నేను వేసే పోస్ట్ని మీరు మీ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎలా క్రియేట్ చేయాలో కూడా ఆల్రెడీ చెప్పాను. అర్థం కాకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ గ్రూప్లో పోస్ట్ చేసుకొని తర్వాత అక్కడ కింద డిస్క్రిప్షన్ అంతా చూసి నీట్గా ఎడిట్ చేసుకొని, ఒక్క నిమిషం, ఒక చిన్న డిస్టర్బెన్స్ అండి, పాపకు స్నాక్స్ ఇస్తాను, తినేసి కళ్ళల్లో పెట్టుకునేసింది, అందుకనేసి చూసేసి వచ్చాను. నేను ఎందుకంటే పెళ్ళి ఉంది కాబట్టి నాకు కొంచెం టైం, పెళ్ళి కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. సో నేను అందుకే చెప్తున్నాను. మీరు కానీ ఒకవేళ జాయిన్ అయితే వేరే దగ్గర మాకు స్టడీ చేసి ఇది అనే టైం లేదు అంటే జస్ట్ నేను నా గ్రూప్ లింక్ క్రియేట్ చేశాను, ఆల్రెడీ మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే అప్పుడు చేసిన వాళ్ళంతా వెళ్ళలేదు, రీసేలర్స్ కూడా ఉన్నారు నా గ్రూప్లో. సో అప్పుడు చాలా సేల్ చేశాను కాబట్టి వీడియోస్, స్క్రీన్ షాట్లు అవంతా పోయినాయి. కానీ ఫేస్బుక్ గ్రూపు, మనకంటూ ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ ఇస్తాను చూడండి. వాటిల్లో కూడా ఒక 120 మెంబర్స్ ఏమో ఉన్నారు. ఎందుకంటే అప్పుడు తక్కువ టైంలో నేను చేశాను కదా. అండ్ వాట్సాప్ గ్రూప్లో చాలా మంది ఉండేవాళ్ళు, కొద్దిగా లెఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు ఎవరైనా పోస్ట్ చేయకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా, అలా వెళ్ళిపోయారు. ఇంకొంతమంది అయితే రెగ్యులర్గా అలానే ఉన్నారు. ఇప్పుడు నేను ఆ గ్రూప్లోనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా నేను లింక్ అనేది చెప్పాను కదా, ఈ ఫెస్టివల్ అయిన తర్వాత ఈ మంత్లోనే లింక్ అనేది ఇస్తాను గ్రూప్ది, మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ అప్డేట్స్ అనేది పోస్ట్ అనేది నెక్స్ట్ మంత్ 10th నుంచి పోస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. మీరు ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ అయినారనుకోండి, జాయిన్ అయ్యేసి నేనైతే 20-30 రూపీస్ మార్జిన్ పెట్టుకుంటాను. మీరు కూడా మీ శారీని బట్టి మీ సరౌండింగ్స్లో కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఓకే అంటే మీ మార్జిన్ పెట్టుకొని మీరు ఎడిట్ చేసి సేమ్ నా గ్రూప్లో ఉన్నది తీసి మీరు పోస్ట్ చేసుకోవచ్చు. పోస్ట్ చేసి సెల్ చేయండి. మీకు ఏదైనా ఆర్డర్స్ వచ్చినప్పుడు నాకు మెసేజ్ చేశారు, చార్జ్ చేసి ఇది అవైలబుల్ ఉందా అంటే నేను కనుక్కొని మీకు మెసేజ్ చేస్తాను. మెసేజ్ చేసినప్పుడు అవైలబుల్ ఉందంటే మీరు పేమెంట్ చేసుకొని స్క్రీన్ షాట్ పంపించారంటే నేను మీకు డెలివరీ ఇస్తాను. అది మీ పేర్లోనే డెలివరీ ఇస్తాను. అది ఒక ఇదండి. ఇంకా జ్యువెలరీస్, ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేసేది జ్యువెలరీస్, శారీస్ అండి. చాలా మంది కాస్మోటిక్స్ దగ్గర నుంచి అన్ని చేస్తున్నారు. అదైతే స్కిన్ మీద యూజ్ అయ్యేది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్కిన్ ఉంటుంది. మన కస్టమర్స్ అనేవాళ్ళు ఒకరికి సెట్ అవుతుంది, ఒకరికి సెట్ కాదండి స్కిన్ కాస్మోటిక్స్ అలాంటివి చేస్తే. అలా అయినప్పుడు మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అండ్ ఎందుకంటే మనం ప్రిపేర్ చేయము, ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర బల్క్గా తెచ్చుకొని సేల్ చేస్తున్నాం కాబట్టి అది కొంతమందికి సెట్ అవ్వచ్చు, కొంతమంది సెట్ కాకపోవచ్చు. అందుకు మన దగ్గర ఉన్న కస్టమర్స్ వెళ్ళిపోతారు కాబట్టి ఆ బిజినెస్ వద్దు. సో శారీస్, జ్యువెలరీ స్టార్ట్ చేస్తాము. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉంది అనే వాళ్ళైతే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీ కమెంట్కి ఖచ్చితంగా నేను గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మీ కమెంట్లోనే నేను మన లింక్ అనేది ఇస్తాను. లేదు ఖచ్చితంగా జాయిన్ అయ్యి చేసే వాళ్ళు మాత్రం కమెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పాను, లేడీస్ అయితే కొంతమంది బయట వెళ్ళలేరు, ఇంట్లోనే ఉండి చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసమే నేను మెయిన్ ఈ వీడియో చేస్తున్నాను అని చెప్పినాను. ఒక్కసారి మళ్ళీ ఇంకొకటి,
ఒకేసారి పెద్దోళ్ళు అవ్వాలంటే కుదరదు. ఒకేసారి 100 రూపీస్ అవ్వాలన్నా 1 రూపీ యాడ్ చేస్తేనే 100 రూపీస్ అవుతది. అది గుర్తుపెట్టుకోండి. ఒకేసారి పెద్దోళ్ళు అవ్వాలంటే కాదు. ఒక 2 మంత్స్, 3 మంత్స్ అనేది ఏ బిజినెస్‌కైనా, ఏ జాబ్‌కైనా ఒక 2 మంత్స్, 3 మంత్స్ అనేది మనం కష్టపడందే సక్సెస్ అనేది రాదు. ఇప్పుడు ఏ జాబ్ కన్నా కూడా అంతే. మనం ట్రైనింగ్ తీసుకొని ఒక 6 మంత్స్, 7 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే ఆ జాబ్ కొట్టగలం. డైరెక్ట్‌గా ఇక్కడ బీటెక్ అయిన తర్వాత వెళ్లి జాయిన్ అయిపోవాలంటే వాళ్ళెవ్వరు అక్కడికి వెళ్లి మీ స్కోర్ చూసి, మీ టాలెంట్ చూసి ఇచ్చినా కూడా ఒక్క నిమిషం మీరు చేసినా కానీ అక్కడికెళ్ళిన తర్వాత మీరు ట్రైనింగ్ తీసుకోవాలి. ఒక 6 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నాకే మన సాలరీ ఇంక్రీజ్ చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఒక జాబ్ అనుకుని ట్రై చేయండి. ఎందుకంటే ఒక 3 మంత్స్ టార్గెట్, 4 మంత్స్ కరెక్ట్‌గా 4 మంత్స్ టార్గెట్ పెట్టుకోండి. సక్సెస్ అవుతారు. ఒక అమ్మాయి అడిగింది, అక్క నేను 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను, కానీ నాకు మంత్లీ 5 ఆర్ 6 ఆర్డర్సే వస్తున్నాయి అన్నారు. అమ్మ మీకు చెప్తున్నాను చూడండి, మీరు 3 ఇయర్స్ నుంచి చేస్తున్నారు అంటే ఇవాళకి మీకు చాలా సక్సెస్ అవ్వాలి. ఎందుకు అవ్వలేదో నాకు తెలియదు. మీరు అదేను మెన్షన్ చేయలేదు. మీ గ్రూప్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారని గ్రూప్లో మెన్షన్ చేయలేదు. ఒకటి చూడండి అమ్మ, దీనికి కొద్ది టైం పడుతుంది. ఎందుకంటే మీరు సేల్ చేసేటప్పుడు మీరు ఒకరోజు పోస్ట్ వేయచ్చు, ఒకరోజు వేయకపోవచ్చు. ఫస్ట్ తక్కువ మార్జిన్తో స్టార్ట్ చేయండి. తర్వాత మనం ఇప్పుడు ఏదన్నా మనం సేల్ చేయాలి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అనుకోండి, ఒక నోట్బుక్ సేల్ చేయాలనుకోండి, ఒక నోట్బుక్ కానీ, ఒక పెన్ను కానీ, లేదు అంటే ఒక మైదా పాకెట్ అనుకోండి, 1 kg సేల్ చేయాలంటే పక్క షాప్లో ఎంతకు సేల్ చేస్తున్నారు, ఈ సరౌండింగ్స్లో ఎంతకు సేల్ చేస్తున్నారు కనుక్కొని వాటికి తగ్గ మార్జిన్ వేసుకొని మనం సేల్ చేస్తేనే మన దగ్గర సేల్ అవుతుంది. సో అలాంటప్పుడు మీరు కూడా మీ మార్జిన్ బట్టి వేసుకొని సైడ్లో మీ అక్కడంతా ఎలా అమ్ముతున్నారు అనేది చూసి మీ మార్జిన్ అనేది పెట్టుకోండి. స్టార్టింగ్లో తక్కువ పెట్టుకోండి మార్జిన్. తర్వాత కస్టమర్స్ పెరిగే కొద్దీ ఆ శారీని బట్టి మీరు బల్క్గా తెచ్చుకొని స్టార్ట్ చేయొచ్చు. అండ్ మీరు మార్కెటింగ్ చేయాలండి. మెయిన్ మీరు చెప్పినారు ఆల్రెడీ, మేడం నాకు 3 ఇయర్స్ నుంచి ఇలా అవుతుంది, ఆర్డర్స్ తక్కువ వస్తున్నాయని. ఒక్కటి క్వాలిటీ మెయింటైన్ చేయండి. క్వాలిటీ అనేది బెస్ట్ అండి. ఓకేనా? ఒక్క నిమిషం. మెయిన్ అనేది మార్కెటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒకటి మీరు మా పాప అల్లరి చేస్తూనే ఉంది, మాట్లాడడానికి కుదరట్లేదు. మార్కెటింగ్ చేయాలండి. మెయిన్ ఒకటి వచ్చి వాట్సాప్ గ్రూప్లో కొంతమంది ఏం చేస్తారు, ఫస్ట్ మార్కెటింగ్ చేస్తారు. గ్రూప్స్లో ఒక 100 మెంబర్స్ జాయిన్ అయ్యేసరికి మార్కెటింగ్ ఏం రా అనేసి ఓన్లీ వాట్సాప్లో సెండ్ చేసుకుంటూ పోస్ట్ చేసుకుంటున్నారు. మీరు వాట్సాప్లోనే సెండ్ చేసుకుంటుంటే 100 మెంబర్స్లోనే కొంతమంది కొనే వాళ్ళు అయితే కొంటూ ఉంటారు. ఆ 100 మెంబర్స్ మందే కొంటారు. అలానే 100 మెంబర్స్కి డైలీ ఒకసారి కొనరండి కదా. వాళ్ళకి ఏదైనా అకేషన్, ఫెస్టివల్ లేదా సంథింగ్ ఏదైనా వాళ్ళ ఫంక్షన్ వచ్చినప్పుడే ఒకసారి కొంటారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలమ్మా, ఫస్ట్ ఫేస్బుక్కి వెళ్ళండి. ఫేస్బుక్లో డైలీ అప్లోడ్ చేయండి. అన్ని గ్రూపులో జాయిన్ అవ్వండి, అప్లోడ్ చేయండి. అండ్ మీ గ్రూప్లోనూ అప్లోడ్ చేస్తుండండి. ఫస్ట్ తక్కువ మార్జిన్తో స్టార్ట్ చేయండి. అండ్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ని పోస్ట్ చేయండి. ఎందుకంటే క్వాలిటీ చూస్తారండి మెయిన్. ఎవరైనా సరే కస్టమర్స్ క్వాలిటీ చూస్తారు. ఈరోజు మీ దగ్గర కొన్న వస్తువు కలర్ షేడ్ కాలేదు, క్వాలిటీ బాగుంది, లైట్ వెయిట్లో చాలా బాగుంది అనుకో, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, జస్ట్ షాప్కి కూడా వెళ్ళరు. ఈమె దగ్గర నేను కొనుక్కున్నాను, ఈ శారీ బాగుంది, నెక్స్ట్ ఈమె దగ్గరే కొంటామనేసి కొంటారు. నాకు యూఎస్ నుంచి కూడా కస్టమర్స్ ఉన్నారండి. వాళ్ళైతే చాలా బాగా ఒక్కోసారి అక్కడ నుంచినే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి ఒక 7 or 8 శారీస్ ఆర్డర్ చేశారు. క్వాలిటీ బాగుందని ఫస్ట్ ఒక ఆర్డర్ చేశారు, 2000 రూపీస్దేమో. ఆర్డర్ చేసి క్వాలిటీ బాగుంది మేడం, ఇలా మా రిలేటివ్స్ అక్కడ ఉన్నారు, మా అమ్మ, మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకందరికీ సేమ్ ఆఫ్ శారీస్ ఒక 7-8 కావాలన్నారు. సో మనము మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరే తీసేది కాబట్టి వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టేసరికి వాళ్ళు ఇచ్చేశారు. సేమ్ శారీసే నేను డెలివరీ చేస్తే చాలా బాగుందని గుడ్ రివ్యూస్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈ 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయింది కాబట్టి ఆ ఫోన్ పోయింది, అదే పోయింది. జస్ట్ నంబర్ ఉండడం వల్ల వాట్సాప్ గ్రూప్ మాత్రం ఉంది. అండ్ ఫేస్బుక్ సోషల్ మీడియాస్ కాబట్టి ఆల్రెడీ ఉంది. మీరు కావాలంటే నేను లింక్, మీరు అడిగారు కదా, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ ఆల్రెడీ మన గ్రూప్లో ఉంది. అదైతే పాతదైతే పోయింది, నేను కొత్తది క్రియేట్ చేశాను. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ క్రియేట్ చేశాను. ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. అండ్ ఫేస్బుక్ అయితే ఓల్డ్దే ఉంది కాబట్టి ఆ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్, శారీస్ది, జ్యువెలరీస్ అంతా నేను ఒక నోట్ రాసి నెక్స్ట్ చెప్పినాను కదా, నెక్స్ట్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత చేసే వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అది చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను పదే అడుగుతున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇంట్రెస్టెడ్ మేడం, మేము మీ గ్రూప్లో జాయిన్ అవుతాము అని కమెంట్ చేయండి. అలా కమెంట్ చేసినప్పుడు నేను కింద మీ కమెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఇవ్వను, మనం అయితే గ్రూప్ క్రియేట్ చేసి అన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇచ్చినా మీరు గ్రూప్లో జాయిన్ అయిపోతారు, నేను పోస్ట్ చేయకపోయినా వేస్టే కదా, మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్.
ఊరికే ఎందుకు, నేను పోస్టింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అప్పుడే నేను గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. నేను ఇంట్రెస్ట్ ఎంతమందికి ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే నేను జస్ట్ మీరు కమెంట్ చేయండి మాకు ఇంట్రెస్టెడే అని కమెంట్ చేస్తే నేను ఓకే ప్రొసీడ్ అవుతాను. లేదు అంటే ఓన్గా నేను నా వాట్సాప్ నా ఫేస్బుక్ యూస్ చేసి నేను నా బిజినెస్ రన్ చేసుకుంటాను. మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా కంపల్సరీ నేను చేస్తాను. బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, నేను కంపల్సరీ హెల్ప్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకరు అడిగారు, అక్క నాకు ఇది ఏంటది యూట్యూబ్ క్రియేట్ చేయాలని, ఎలా క్రియేట్ చేయాలని అడిగారు. మీరు ఏంటంటే మీరు ఒక మెయిల్ ఐడి ఉంటే ఈ యూట్యూబ్ అనేది ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటారు. యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలనేది ఒకసారి వెళ్ళండి, జస్ట్ అదొక్కసారి చూడండి, మీకే అర్థమైపోతుంది యూట్యూబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని. క్రియేట్ చేసుకొని మీరు యూట్యూబ్లో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. నేను చెప్పినాను మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానని. మీకు కావాలి వీడియో యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలనేది అని వద్దమ్మా, అటెళ్ళమా ప్లీజ్, మమ్మీ మాట్లాడుతుంది కదా, వెళ్ళు. మీకు కంపల్సరీ కావాలి యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి. ఇట్రా ఇటు కూర్చోరా, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. సో మీకు కంపల్సరీ కావాలి యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలో మీరు చెప్పండి మేడం అని మీరు కమెంట్ చేస్తే, ఇప్పుడు ఒక్కరు అడిగారు, ఒక్కరి కోసం వీడియో తీయడం కుదరదు. ఎందుకంటే అందుకే నేను చెప్పినాను, ఒక్కరికి ఇంట్రెస్ట్ చాలా మందికి తెలుసు యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలో అని. సైలెంట్. సో మీకు కూడా చాలా మందికి కావాలి యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలని కమెంట్ చేస్తే, నేను ఒక 10 కమెంట్స్ వచ్చాయనుకోండి కంపల్సరీ వీడియో అప్లోడ్ చేస్తాను తీసి. లేదు అంటే మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి యూట్యూబ్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్లో కూడా మీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. బల్క్గా తెచ్చుకున్నప్పుడు యూట్యూబ్లో స్టార్ట్ చేయొచ్చు, కానీ రీసెల్లింగ్ చేసేటప్పుడు అంతా కుదరదండి. ఎందుకంటే రీసెల్లింగ్ ఓన్లీ మనం వాట్సాప్ ఫేస్బుక్లో మాత్రం చేసుకుంటాము హనీలి. సో అది కుదరదు. ఒకసారి చూడండి. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన ఛానల్ని అటెడి నేను తీసుకోరాపు, మా బ్రష్ ఎత్తుకోరాపు. మన ఛానల్ని ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఏం చేస్తుందో చేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అయింటే ఒక్క నిమిషం సైడ్ రమ్మా. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే సరిపోతుందండి, కానీ మనం ఎలా చేయాలనేది చూస్తారు. మనం మాట్లాడడానికి ఇంకోటి చూపిస్తాం. మనం మాట్లాడడానికి అయితే ఇలా స్టాండ్ పెట్టి నేను వీడియో అప్లోడ్ చేయడం చూడండి, ఇలాంటి మైక్ ఒకటి కావాలి. నేను ఇదైతే మా ఫ్రెండ్ ద్వారా తెప్పించుకున్నాను. ఇలాంటి మైక్ ఒకటి కావాలి. అండ్ నేను సెల్ఫీ స్టిక్ ఒకటి నార్మల్గా తెచ్చుకున్నాను కావాలి అనేసి, అది నాకు యూట్యూబ్కి యూజ్ అయింది. అది చూపిస్తాను. సెల్ఫీ స్టిక్ కూడా, ఆ సెల్ఫీ స్టిక్ చిన్నదిగా ఉన్నా సరిపోతుంది, మనం పెద్ద స్టాండ్ అవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఈ సెల్ఫీ స్టిక్ ఒకటి నేను తీసుకున్నాను, ఇది తీసుకున్నాను అండ్ ఈ మైక్ తీసుకున్నాను. ఈ రెండే. ఇంకో సెల్ఫీ స్టిక్ ఆల్రెడీ ఉంది కాబట్టి అదే యూస్ చేస్తున్నాను. ఇదొకటి, అది లైట్ ఉంది, వీటికి లైట్ లేదు, అంతే డిఫరెన్స్. ఈ సెల్ఫీ స్టిక్ అండ్ ఇది స్టాండ్గా కూడా పనిచేస్తుంది కాబట్టి నేను స్టాండ్గా పెట్టి నా వీడియోస్ అంతా వీటిలోనే రికార్డ్ చేస్తుంటాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం యూట్యూబ్ క్రియేట్ చేసేనట్టుంటే ఒక సెల్ఫీ స్టిక్ తీసుకోండి, ఒక మైక్ తీసుకోండి చాలు. ఇంకేమి ఎక్కువ పర్చేస్ చేయకపోకండి, ఎందుకంటే మనం సక్సెస్ అవ్వాలి. మనకు అమౌంట్ అనేది వీటిలో చూడండి, వీటిలోనే ఛార్జర్ కూడా ఇచ్చేసాడు. చూడండి అదే ఛార్జర్ కూడా ఇచ్చేసాడు. యూట్యూబ్ క్రియేట్ చేసే వాళ్ళైతే ఫస్ట్ ఈ రెండు తీసుకుంటే సరిపోతుందండి. కొంతమంది అయితే బాగా సక్సెస్ అయిన తర్వాత డూమ్ లైట్ అండ్ బిగ్ స్టాండ్ అవన్నీ తీసుకుంటారు. నేను ఇవి రెండు తీసుకున్నాను. ఇంకోటి ఏం తీసుకున్నాను అంటే, కిచెన్లో ఏమైనా వంట చేసేటప్పుడు ఇది అక్కడ చూడండి, ఈ స్టాండ్ ఇది ఫ్లెక్సిబుల్ స్టాండ్. ఇది ఓన్లీ కిచెన్కి కాదు, మనం ఏదైనా మూవీస్ చూసేటప్పుడు కూడా ఇలా పెట్టుకొని వీటిలో చూడండి ఇలా ఓపెన్ చేసి మొబైల్ పెట్టుకొని ఇలా ఎక్కడైనా హ్యాంగిల్కి ఇలా ఫిక్స్ చేసి ఇలా ఇక్కడ మొబైల్ పెట్టుకొని చూడొచ్చు. ఇది ఫ్లెక్సిబుల్ అండి, బాగా బెండ్ అవుతుంది. సో ఇదొకటి తీసుకున్నాను, కానీ ఇది నేను కిచెన్లో ఎక్కువ వాడను. జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఎప్పుడు నేను వంటలు షూట్ చేయను, కొద్దిగానే షూట్ చేస్తుంటాను కాబట్టి నేను ఎక్కువ దాన్ని వాడట్లేదు. ఎక్కువ వాడేది నేను ఈ సెల్ఫీ స్టిక్ అండ్ ఈ మైక్ ఒక్కటే వాడుతున్నాను. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు ఇదంతా అండి ఒక 200 ఉంటుంది. ఈ మైక్ అయితే నాకు 400 నుంచి చిక్కింది, కానీ క్వాలిటీ ఉంటే బాగుంటుంది అనేసి నేను ఇది ఒక
1100కి ఏమో పడింది. -7 బెంగుళూరులో కొనుక్కున్నాను. ఈ 2 మాత్రమే అండి నేను కొనుక్కున్నది. ఇంకేం కొనలేదు ఎక్స్ట్రా. ఎందుకంటే నా దగ్గర అంత బడ్జెట్ లేదు. సో నేను ఓన్లీ రీసెల్లింగ్ స్టాప్ చేశాను. ఇంక నుంచి స్టార్ట్ చేస్తాను. నాతో పాటు మీరు జాయిన్ అయ్యి స్టార్ట్ చేసినట్లుంటే స్టార్ట్ చేయండి. ఒకేసారి స్టార్ట్ చేయాలి మేడం, మీరు స్టార్ట్ చేసినప్పుడు మేము స్టార్ట్ చేస్తామంటే అలానే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మంత్ 10th స్టార్ట్ చేద్దాము. 10th స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే ఎవరికి ఆర్డర్స్ వస్తాయని నేను కంపల్సరీ మీకు చూపిస్తాను. వితిన్ 15 డేస్లో నేను ఆల్రెడీ చేశాను కాబట్టి లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ ఏం చేయకుండా వితిన్ 15 డేస్లో కూడా మీకు ఆర్డర్ తీసుకొని చూపిస్తాను. నాతో పాటే మీరు మీ ఓన్గా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా నెక్స్ట్ మంత్ 10th స్టార్ట్ చేద్దాము. వెయిట్ చేయండి. లేదు మీరు స్టార్ట్ చేసినట్లుంటే స్టార్ట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అక్క ఇంట్రెస్ట్, నేను మీ గ్రూప్లో జాయిన్ అవుతాను అని చెప్పారని ఒక మెసేజ్ ఒక కమెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే నేను లింక్ అనేది నెక్స్ట్ చెప్పాను కదా, ఈ ఫెస్టివల్ అయిన తర్వాత వీడియోలు అప్లోడ్ చేస్తానని కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను చెప్పినాను వాటి ద్వారా మనము ఎవ్వరు ఇంట్లో కానీ ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేయండి. సెల్ఫ్ ఇంకోరి మీద డిపెండ్ కాకండి. 1 ఇయర్ మ్యారేజ్ అయిన 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే ఓకే. పిల్లలు అంతా అయిన తర్వాత మనకంటూ ఒక ఇండిపెండెంట్గా ఒక అమౌంట్ స్టార్టింగ్ 5, 6, 7,000 వచ్చినా ఓకే అండి. అరే ఇంత తక్కువ వచ్చింది కదా ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారు ఇంత అలా అనుకోకండి. 6, 7 వచ్చినా అదే మనకి బేస్మెంట్ అమౌంట్. మీరు ఆ 6, 7,000ని ఖర్చు చేయకుండా దాన్నే తీసుకెళ్ళి వాటి మీద ఇన్వెస్ట్ చేయండి. ఓకేనా? అలా ఇన్వెస్ట్ చేసి మీ అమౌంట్ అలానే పెట్టుకోండి, ఖర్చు చేయకండి. వాటిని అరే నాకు ఓన్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఆ బిజినెస్కి యూజ్ అవుతుంది అనేసి మీకు 7 వచ్చిందంటే అందులో 5 పక్కన పెట్టేసి ఆ బిజినెస్ కోసం పెట్టేయండి. 2,000 మీరు కావాలంటే ఖర్చు పెట్టుకోండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ మంత్ ఇంకొంచెం ప్రాఫిట్ ఎక్కువైంది అనుకోండి, దాంతో కొద్దిగా యాడ్ చేస్తూ ఇంత అమౌంట్ అని యాడ్ చేస్తూ వెళ్ళండి. ఒక 1 ఇయర్ అయిందనుకోండి, ఆ అమౌంట్ కొద్దిగా పెరుగుతుంది. సో మీ చేతి నుంచి వేసి అప్పుడు మీకు కస్టమర్స్ పెరుగుతారు. ఒక 500, 600 వచ్చిన తర్వాత మీరు బల్క్గా ఆర్డర్స్ ఒక 20,000కు 10,000 తెచ్చుకోండి. ఎవడైనా ఇస్తారు 10,000కి. బెంగళూరులో ఫస్ట్ చిక్పేటలో చాలా షాప్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు బల్క్గా తెచ్చుకోండి. ఈ చిక్పేట సరౌండింగ్స్లో లేని వాళ్ళు హైదరాబాద్, మదీనా అక్కడ హైదరాబాద్లో అయితే చాలా శారీ షాప్స్ ఉన్నాయి. అక్కడ డైరెక్ట్గా వాళ్ళ సూరత్ నుంచి తెచ్చి హోల్సేల్కి ఇస్తుంటారు. అక్కడికి వెళ్ళి ఒక 10,000 తెచ్చుకోండి. 10,000 తెచ్చుకొని లేదు అంటే మీరు మీ సరౌండింగ్స్లో ఎక్కడైనా కూడా కొద్దిగా తక్కువ తీసుకోండి. లేదంటే మీరు ఆన్లైన్లో చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మీకు క్వాంటిటీను 2 ఎలా ఇస్తారు, ఎంతెంతకి ఇస్తారు అని తెలిసి ఉంటుంది కదా. సో వాళ్ళనే కాంటాక్ట్ అయ్యి వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా ఈ కలర్స్ కావాలి, ఇన్ని కలర్స్ కావాలి, సో పంపించండి అనేసి మీ అడ్రస్ ఇచ్చేసి మీరు అమౌంట్ పే చేస్తారని వాళ్ళు పంపిస్తారు. సో ఇంట్లో నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. చూడండి, వాటిల్లో ఏదైనా మీకు 1 or 2 శారీస్ మిగిలిన వాటిల్లో ఏమన్నా నష్టం వచ్చినా కూడా మీకేమనిపిస్తారే నేను పెట్టిన అమౌంటే కదా, నాదే కదా అమౌంట్, ఎవరేమన్నారు అనే ఒక ఫీల్తో మీరు స్టాక్ తెప్పించుకోగలరు. అదే మీ ఇంట్లో వాళ్ళ అమౌంట్తో స్టాక్ తెప్పించుకుంటే అరే వెళ్ళకుంటే ఏమవుతుందో, ఇంట్లో ఏమంటారో అనే టెన్షన్ వద్దు. ఓకేనా? అందుకే 1 ఇయర్ రీసెల్లింగ్ కంటిన్యూ చేయండి. 1 ఇయర్ తర్వాత బల్క్గా వచ్చిన అమౌంట్తోనే బల్క్గా ఆర్డర్స్ తెచ్చుకోండి. స్టార్ట్ చేయండి. ఈరోజు 1 మంత్కి 5,000 వచ్చింది. నెక్స్ట్ ఇయర్ నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1 మంత్కి 5,000 వచ్చింది స్టార్టింగ్లో. అలా నెక్స్ట్ ఇయర్ నీకు ఓన్గా చేసినప్పుడు ఒక 15,000 అనుకోండి. అలానే బల్క్గా తెచ్చుకొని నువ్వు వెబ్సైట్ క్రియేట్ చేసే లెవెల్కి వెళ్ళిపోయావంటే నీకు ఎంత అమౌంట్ వస్తుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అది ఓన్గా చేసుకోండి. ఒకేసారి స్టాక్ తెచ్చి ఇంట్లో పెట్టి అలా సేల్ చేయకండి. ఎందుకంటే కస్టమర్స్కి మార్కెటింగ్ వెళ్ళడానికి టైం పడుతుంది. ఆలోపు ఆ శారీస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉండవు. సో నెక్స్ట్ ఇయర్ ట్రెండింగ్లో ఉండేవే రన్ అవుతుంటాయి కాబట్టి అవి వేస్ట్ అయిపోతాయి. ఫస్ట్ రీసెల్లింగ్ చేసుకొని కొంతమందికి అయితే 1 మంత్లోనే కస్టమర్స్ పెరిగిపోతారు, ఫుల్ చాలామంది జాయిన్ అయిపోతారు. అలాంటి వాళ్ళు లక్ అలా కూడా అవుతుంది. సో అలా చేసుకోండి. ఒక ప్లాన్గా ఫస్ట్ రీసెల్లింగ్ స్టార్ట్ చేయండి. తర్వాత వాటిలో వచ్చే అమౌంట్ ఇంత అని నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్కి నెక్స్ట్ ఇయర్ మనం కొనుక్కోవడానికి పెట్టేసేయండి. ఆ నెక్స్ట్ ఇయర్ అమౌంట్ తీసుకెళ్ళి ఒక బల్క్గా ప్రోడక్ట్స్ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత వాటిని సేల్ చేయండి. సేల్ చేసి వాటిలో వచ్చిన అమౌంట్ వాటికే పెట్టండి. కొద్దిగా మీరు తీసుకోండి, వాటికి వచ్చిన అమౌంట్ మీ బిజినెస్ సక్సెస్ అయ్యే వరకు వాటికే పెట్టి ఇంప్రూవ్ చేసుకోండి. డైరెక్ట్గా ఎవ్వరు ఓన్గా స్టాక్ తెచ్చి స్టార్ట్ చేయకండి. మీకట్టు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇట్లా ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే మీరు స్టార్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. లేని వాళ్ళు
ఇదే ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇదే సజెషన్. ఫస్ట్ రీసెల్లింగ్ చేయండి. తర్వాత మీకు హోల్సేల్ చేయొచ్చు. ఇప్పుడు మీరు 50 రూపీస్ ఒక శారీ మీద ప్రాఫిట్ పెట్టుకుంటే నెక్స్ట్ హోల్సేల్గా తెచ్చుకున్నప్పుడు వాడు నీకు 200 రూపీస్కి ఒక శారీ తక్కువకి ఇవ్వచ్చు, బల్క్గా తీసుకుంటాను. అప్పుడు మీరు ఈ 50 200 ఎంతండి? ఒక శారీ మీద 250 పెట్టుకున్నా కానీ ఎంత వస్తుంది? ఇమాజిన్ చేసుకోండి. అలానే ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ షేర్ చేయట్లేదు. షేర్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది. ఇది ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అయ్యింటే, ఇన్ఫర్మేషన్ ఉంది అంటేనే మీరు షేర్ చేయండి, లేకుంటే వద్దండి. ఇదే నా రిక్వెస్ట్ అండి. ఇంకేదైనా మీరు అడగాలనుకుంటే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదంటే మెయిల్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నేను కూడా చాలా మందిని స్టార్ట్ చేసేప్పుడు నేను మే 10లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను. మీరే కావాలంటే వెళ్ళి చూడండి. అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, జస్ట్ మా హస్బెండ్ వద్దన్నారు, ఎందుకు ఊరికే టైం వేస్ట్ అది ఇది అన్నారు. సో నేనేంటంటే జస్ట్ నాకు 1 ఇయర్ టైం ఇవ్వండి, 1 ఇయర్లో కానీ ఏమి సక్సెస్ కాకుంటే నేను స్టాప్ చేస్తాను అన్నాను. సో నాది ఇంకా కాలేదు, కంటిన్యూ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందని. నేను చాలామంది యూట్యూబ్ ఓపెన్ చేసి చూసినా కానీ వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక 1 ఇయర్ 2 ఇయర్స్కు సక్సెస్ అయ్యారు. సో నా ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే వీడియో వెళ్ళొద్దు, చాలా వెళ్ళిపోయింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.